గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. మార్ఫాలజీ కంప్లీట్ అయింది. అంటే ప్లాంట్ వరల్డ్లో ఇంకా టాపిక్స్ ఉన్నాయి. కిరణజన సంయోక్రియ, ఫోటోసింథసిస్, అలాగే రిప్రొడక్షన్, అటువంటి రెస్పిరేషన్, ఇవన్నీ ఉన్నాయి ప్లాంట్స్ గురించి. కానీ మార్ఫాలజీ అంటే రూట్, లీఫ్, ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్, వీటితో మార్ఫాలజీ కంప్లీట్ అయింది. స్వరూప శాస్త్రం, మొక్కల బాహ్య స్వరూప శాస్త్రం కంప్లీట్ అయింది. దాంట్లో రూట్ గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. జస్ట్ ఫర్ ఏ చేంజ్ కోసం కొన్ని బిట్స్ చూద్దాం. ఓకేనా, మనం ఎంతవరకు గుర్తుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ బిట్ వచ్చేసి, కందిలో ఉండే వేరు బుడిపెలు ఏంటి? వ్యాధిని సూచించే కంతుల, అవి అసాధారణ పెరుగుదలతో కూడినవా, అలాగే బ్యాక్టీరియా ఉంటుందా దాంట్లో, అలాగే ఇన్ దట్ శిలీంధ్రాలు, ఫంగస్ అనేది ఉంటుందా అని అడుగుతున్నాడు. కందిలో ఉండే, కంది అంటే ఎక్కడ? అది మనకి లెగ్యుమినేసి ఫ్యామిలీ, అంటే పెసలు, కందులు, మినుములు, పప్పులో కదా, పప్పులు, ఇవన్నీ కూడా మనకి లెగ్యుమినేసి ఫ్యామిలీ వస్తాయి. కాబట్టి దాంట్లో వేరుబుడిపెల్లో ఏమనుకున్నాం మనం? బ్యాక్టీరియా ఉంటుంది అనుకున్నాం కదా, కాబట్టి ఇవి బ్యాక్టీరియాతో కూడినవి. నెక్స్ట్ మనకి సంపూర్ణ మూలపరాన్నజీవి ఏది? సంపూర్ణ మూలపరాన్నజీవి వచ్చేసి మనకి రఫ్లీషియా వస్తుంది. అదే స్ట్రైగా అయితే పాక్షిక మూలపరాన్నజీవి అవుతుంది. ఇందులో మనకి కసీతా, విస్కం, ఈ రెండు వచ్చేసి మనకి పాక్షిక కాండ పరాన్నజీవులు. ఈ రెండు కూడా పాక్షిక కాండ పరాన్నజీవులు అనమాట. ఓకేనా, ఈ రెండు అంటే మనకి బిట్టి చూసేసరికి ఇవన్నీ గుర్తుకు రావాలి. ఒక్కటే కాదు, ఇదొకటి మాత్రం సంపూర్ణ అంటే పూర్తిగా రూట్ మీద ఆధారపడుద్ది అనమాట మొత్తం. వెలామిన్ అనే ప్రత్యేక కణజాలం వేటిలో ఉంటుంది? వెలామిన్ అనే ప్రత్యేక కణజాలం మనకి ఓతవేర్ల, శ్వాసవేర్ల, కిరణజన సంయోక్రియ జరిపే వేర్ల, అలాగే వృక్షోపజీవి వేర్ల అని ఇచ్చాడు. ఏంటది మనకి ఆన్సరు? ఒక నిమిషం ఆలోచించండి. ఆన్సర్ వచ్చేసి మనకి వృక్షోపజీవ వేళ్ళు. వృక్షోపజీవులు అంటే వృక్షాల మీద జీవిస్తూ స్వతంత్ర జీవనం, అవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అవి వృక్షోపజీవ వేర్లు అంటాం. వేర్లు మాత్రమే ఉండి స్వయం పోషణ అనేది చేసుకుంటాయి అవి. ఓకేనా, వెలామిన్ వేర్లు అనమాట ఇవి మనకి వృక్షోపజీవి వేళ్ళు. వానిలాలో అబ్బురపు వేర్లు డాష్ వలె ఉంటాయి. నులితీగల, ముళ్ళ, అలాగే పొట్టిగా శాఖాయుతంగా అంటే కొమ్మలు కలిగి ఉంటాయా, ఏది కాదా అని ఇచ్చాడు. ఏంటది ఆన్సరు? వానిలాలో ఉండే అబ్బురపు వేర్లు. అబ్బురపు అంటే ఏంటి అంటే మనకి మూలం, అదే వేరు నుంచి కాకుండా, ప్రథమ మూలం నుంచి కాకుండా వేరే పార్ట్స్ నుంచి కనుక వేర్లు వస్తే గనక, వేరే పర్పస్ మీద రూట్స్ వస్తే గనక దాన్ని మనం అబ్బురపు వేర్లు అంటాం. వానిల్లా అనే మొక్కలో అబ్బురపు వేర్లు అనేది నులితీగలు అనమాట. నులితీగల వలె ఉంటాయి. ముళ్ళు వేరే దాంట్లో ఉంటాయి. అలాగా వానిల్లా నులితీగలు అంటే స్ప్రింగ్ టైప్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి మైకోరైజాలో, పైపర్ బీటిల్ కూడా అంతే. పైపర్ బీటిల్ అంటే మనకి తమలపాకు, దాంట్లో కూడా మనకి నులితీగల వలె ఉంటాయి. మనకి కాండం పైన కనిపిస్తూ ఉంటాయి వేర్లు. ఇలా కాండం ఉన్నప్పుడు అక్కడ ఇలా వేర్లు ఎగబాకడానికి వీలుగా వేర్లు దాన్ని పట్టుకోవడానికి ఎగబాకుతాయి కదా, దేన్నైనా ఆనుకుని దాన్ని పట్టుకోవడానికి వీలుగా వేర్లు ఏర్పరచుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి మైకోరైజాలో ఏవి ఉండవు? బాహ్య చర్మం ఉండదా, అగ్ర విభాజ్య కణజాలమా, దారువా, మూలకేశాల అంటే వేర్ల. మైకోరైజాలో ఏవి ఉండవు? ఆన్సర్ ఏంటంటే మనకి మూలకేశాలు ఉండవు, వేర్లు ఉండవు. కాబట్టి ఇది వేర్లు అంటే నీరు, పోషక లవణాలను పీల్చుకోలేదు కాబట్టి మైకోరైజా అనేది మూలకేశాలు ఉండవు దాంట్లో. ఇది ఒక శిలీంధ్రం మనకి. నెక్స్ట్ మనకి మైకోరైజా అనేది మొక్కే, అలాగే అది మూలకేశాలు ఉండవు దాంట్లో. బట్రస్ వేళ్ళు దేనిలో ఉంటాయి? ముర్రయా కోనిగి అంటే కరివేపాకు, అవిసీనియా, టెర్మినేలియా కటప్ప అంటే బాదం, పెండానస్, వీటిలో దేంట్లో బట్రస్ వేళ్ళు ఉంటాయి? మనకి ఇది ఎక్కడా తగలలేదు అందులో, ఇక్కడ మనకి బిట్ రూపంలో ఇచ్చాడు. ఏంటంటే టెర్మినేలియా కటప్పాలో బట్రస్ వేళ్ళు ఉంటాయంటే, అంటే బాదం బట్రస్, క్లియర్గా మనకి బా టెర్మినేలియా కటప్ప అంటే బాదం, మనకి సైంటిఫిక్ నేమ్స్ మ్యాక్సిమం ఐడెంటిఫై ఉంటాయి కదా. టెర్మినేలియా కటప్ప అంటే బాదం కాబట్టి బట్రస్ వేళ్ళు. వృక్షోపజీవులు ఎక్కువగా ఏ కుటుంబంలో ఉంటాయి? ఆర్కిడేసి ఫ్యామిలీ, డైరెక్ట్గా చెప్పేస్తాను. ఇది వృక్షోపజీవి వేళ్ళు మనకి ఆర్కిడేసి ఫ్యామిలీలో ఎక్కువగా ఉంటాయి. వాండా, వెలామిన్ అటువంటివి. మైకోరైజాలో మొక్కకు శిలీంధ్రానికి మధ్య ఉండే సంబంధం ఏంటి? మైకోరైజా అనేది మొక్క పేరు. ఆ మొక్కకి దాంట్లో శిలీంధ్రాలు అనేవి
సహజీవనం చేస్తాయి అన్నమాట. ఆ రెండిటి మధ్య ఉండే సంబంధం ఏంటంటే మనకి సహజీవనం, సింబయాసిస్ రిలేషన్ అన్నమాట. పత్రపు వేర్లను కలిగి ఉన్నది ఏది? పత్రానికి వేర్లు దేంట్లో ఉంటాయి మనకి? ఏంటి, బ్రయోఫిల్లమా, క్యారెట్టా, అవిసీనియా, కసీతా? ఆన్సర్ వచ్చేసి మనకి బ్రయోఫిల్లం. ఆకుపైన చూడండి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, దాన్ని కట్ చేసి వేరే చోట వేస్తే మనకి మొక్కలు వస్తాయి. బ్రయోఫిల్లంలో పత్రపు వేర్లు ఉంటాయి. పూతికాహారి అయిన పుష్పించే మొక్క ఏది? పూతికాహారి అలాగే అంటే దానంతట అది స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు మొక్క అయినప్పటికీ కూడా, అది పుష్పించే మొక్క. ఏంటది దీంట్లో మనకి? మోనోట్రోపా. మోనోట్రోపా అనేది పుష్పిస్తుంది. అలాగే పూతికాహారి అంటే వేరే మొక్క మీద ఆధారపడింది, స్వయంగా ఫుడ్ని తయారు చేసుకోలేదు. మనకి కస్క్యూటా అనేది సంపూర్ణ కాండ పరాన్నజీవి. ఓరబాంకి అనేది సంపూర్ణ మూల పరాన్నజీవి. ఓకే, నెక్స్ట్ లొరాంతస్ అనేది పాక్షిక కాండ పరాన్నజీవి. ప్రకాండ రహిత వేర్లు సాధారణంగా ఎలాంటివి? ఓడవేర్ల, శ్వాసవేర్ల, స్వయం పోషక వేర్ల, శిలీంద్ర మూలాల? ప్రకాండ వేర్లు అనేవి మనకి స్వయం పోషక వేర్లు. ప్రకాండ రహిత వేర్లు అంటే కాండం అనేది ఉండదు, వేర్లే ఉంటాయి కాబట్టి ఆ వేర్లే స్వయం పోషకాన్ని అంటే ఫుడ్ని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ మనకి వేరులో ఖనిజ లవణ శోషణ ఏ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి మనకి పొడవు ఎదిగే ప్రాంతము. పొడవు ఎదిగే ప్రాంతం అంటే ఏది? ఇక్కడ చూడండి, వేర్లో మనకి ఈ పార్ట్, విభజన జరిగే ప్రాంతం పైన ఉండే పార్ట్ పొడవు ఎదిగే ప్రాంతం. దీంట్లోనే మనకి ఖనిజ లవణ శోషణ అనేది ఎక్కువగా జరుగుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ బిట్, ఒక మొక్క వేరొక మొక్కపై పెరుగుతూ స్వతంత్ర జీవనం జరిపే స్థితిని ఏమంటారు? ఏమంటారు? వృక్షోపజీవనం. ఒక మొక్క వేరొక మొక్కపై పెరిగిందంటే అసలు పరాన్న జీవనం అంటాం, కానీ అది స్వతంత్ర జీవనం గడుపుతుంది. ఆ మొక్క మీద ఏ రకంగాని డిపెండ్ అవ్వదన్నమాట. దాన్నే మనం వృక్షోపజీవనం అంటాం. వృక్షోపజీవుల వ్యాండా, వెలామిన్ అటువంటివి. రుణాత్మక కాంతి అనువర్తనాన్ని చూపే మొక్క భాగాలు ఏవి? వేరు వ్యవస్థ అంతే కదా. కాంతి అనువర్తనంగా పెరిగేది కాండం అనేది సూర్యునికి ఇలాగా, కాండం అనేది సూర్యకాంతికి అనువర్తనంగా పెరుగుద్ది. రుణాత్మక కాంతి అనువర్తనం అంటే కిందకి పెరుగుద్ది కాబట్టి వేరు అనేది రుణాత్మక కాంతి అనువర్తనాన్ని చూపుద్ది. ఆన్సర్ వచ్చేసి మనకి వేరు వ్యవస్థ. ఓరబాంకి అనునది. ఓరబాంకి ఏంటి? పాక్షిక మూలపరాన్న జీవ. ఏంటి దీంట్లో వచ్చేసి మనకి ఆన్సరు? ఇందాక చెప్పుకున్నాం, ఓరబాంకి అనేది మనకి ఇక్కడ చెప్పుకున్నాం చూడండి ఆన్సరు, సంపూర్ణ మూలపరాన్నజీవి. సంపూర్ణ మూలపరాన్నజీవి. ఓరబాంకి అనున్నది మనకి సంపూర్ణ మూలపరాన్నజీవి. అంటే అన్నిటికీ మొత్తం ఫుడ్ అలాగే ఖనిజ లవణాలు, నీరు అన్నిటి కోసం వేర్ల మీద ఆధారపడే జీవి మనకి సంపూర్ణ మూలపరాన్నజీవి. కస్క్యూటా అనున్నది. కస్క్యూటా మనకి ఏంటది? సంపూర్ణ కాండ పరాన్నజీవి. కస్క్యూటా అనేది మనకి సంపూర్ణ కాండ పరాన్నజీవి. కాండం మీద పూర్తిగా ఆధారపడుతుంది, వేరే మొక్క మీద. వేరు కొనలో నీటి రవాణా ఏ మండలం నుండి ఎక్కువగా జరుగుతుంది? నీటి రవాణా, ట్రాన్స్పిరేషన్ అనేది ఏ భాగంలో ఎక్కువగా జరుగుతుంది? మూలకేశ ప్రాంతం. దీంట్లో మనకి మూలకేశాల ప్రాంతం. మూలకేశాలు ఉండడం వల్లే కదా వాటర్ని పీల్చుకుంటుంది. అది మూలకేశాల ప్రాంతంలో మనకి ఎక్కువగా మొక్క, ఇక్కడ చూడండి, మూలకేశ ప్రాంతంలోనే ట్రాన్స్పిరేషన్ అనేది మనకి జరుగుతుంది అనమాట. ట్రాన్స్ఫర్, రవాణా అనేది, నీటి రవాణా. స్వయం పోషక వేళ్ళు మరియు వెలామిన్ వేళ్లను కలిగి ఉన్న మొక్క ఏది? స్వయం పోషక వేళ్ళు అలాగే వెలామిన్ వేళ్లను కలిగి ఉన్న మొక్క ఏది మనకి దీంట్లో అంటే చూడండి ఒకసారి, టీనియోఫిల్లం. టీనియోఫిల్లం అనేది మనకి స్వయం పోషక వేళ్ళు, స్వయంగా ఫుడ్ని తయారు చేసుకునే వేళ్ళు ఉంటాయి, అలాగే వెలామిన్ వేళ్ళు ఉంటాయి. ఇదే వృక్షోపజీవనం చేస్తుందన్నమాట. ఇది కూడా టీనియోఫిల్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పైపర్ బీటిల్లో ఎగబ్రాకే వేళ్ళు కనిపించు ప్రాంతం ఏది? పైపర్ బీటిల్ అంటే తమలపాకు, మనకి అది ఆధారాన్ని ఆనుకొని అలా పాకుతూ ఉన్నప్పుడు వేళ్ళు కనిపిస్తూ ఉంటాయి కణుపుల దగ్గర. అది ఎగబాకే వేళ్ళు కనిపించే ప్రాంతం ఏది అంటే మనకి కణుపులు. నేనే ఆన్సర్ చెప్పేసినట్టున్నాను. కణుపుల దగ్గర మనకి వేళ్ళు ఏర్పడి ఇలా కణుపులు ఉంటాయి కదా,
నాడ్స్ దగ్గర వేళ్ళు ఏర్పడి ఎగబాకే ఇలాగా ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది అనమాట. క్యారెట్లో దుంపవేరు ఆకారం ఏమిటి? క్యారెట్ ఏ ఆకారంలో ఉంటుంది? మనకి ఈజీ అయిన బిట్ ఇది. క్యారెట్ అనేది మనకి శంకు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ ద్విదళ బీజ వేరులో ద్వితీయ వృద్ధి జరిగే ప్రాంతం ఏది? ద్విదళ బీజ వేరులో ద్వితీయ వృద్ధి జరిగే ప్రాంతం ఏది? 21 వచ్చి మనకి ముదిరిన ప్రాంతం. ముదిరిన ప్రాంతంలో మనకి ద్వితీయ వృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, వేరులో మనకి ముదిరిన ప్రాంతం, పొడవు ఎదిగే ప్రాంతం పైన మనకి ముదిరిన ప్రాంతం ఉంటుంది. ఆ ముదిరిన ప్రాంతమే మనకి ద్విదళ బీజ వేరు. అంటే వేరు దగ్గర మనకి క్లియర్గా ద్విదళ బీజాలు ఏకదళ బీజాల్లో ఎక్కువ వస్తుంది మనకి, ఆ పాట్లో వస్తుంది మనకి బిట్. ద్విదళ బీజ వేరులో ద్వితీయ వృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. వేరు తొడుగుని ఏర్పరిచేది ఏది? ఇందులో వేరు తొడుగుని ఏది ఏర్పరుస్తుంది అంటే క్యాలిప్ట్రోజన్. క్యాలిప్ట్రోజన్ అనేది వేరు తొడుగుని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ మనకి మూలకేశాలు ఉండని వేర్లు ఏవి? మూలకేశాలు ఉండని వేర్లు మనకి శిలీంద్ర మూలాలు, పరాన్నజీవ వేళ్ళు. పరాన్నజీవ వేళ్ళు అలాగే శిలీంద్ర మూలాల్లో మనకి మూలకేశాలు ఉండవు. కాబట్టే మనకి ఇవి వేరే వాటి మూలకేశాల మీద, వేర్ల మీద ఇవి ఆధారపడతాయి. శిలీంద్ర మూలాలు అలాగే పరాన్నజీవ వేళ్ళు అనేవి మూలకేశాలు ఉండవు. నెక్స్ట్ మనకి పార్శ్వవేళ్ల ఉత్పత్తి విధానం. పార్శ్వవేళ్ల ఉత్పత్తి విధానం అనేది అంతర్జాతం, లోపల అనేది జరుగుతుంది. పార్శ్వవేళ్ళు అనేవి ఎలా ఏర్పడతాయంటే అంతర్జాతంగా లోపల ఇన్నర్గా ఏర్పడతాయి. చిలగడ దుంప, ఐపోమియా బటాటస్. చిలగడ దుంపలో దుంప వేర్లు అనేవి ఏంటవి? మనకి భూగర్భ కాండం, అంతే కదా, భూమి లోపలే కదా ఇవి ఉంటాయి. చిలగడ దుంపలో మనకి స్వీట్ పొటాటోలో ఉండే దుంప వేర్లు అనేవి భూగర్భ కాండంగా ఉంటాయి. ఓకేనా? ఇవి వేరు గురించి కంప్లీట్గా, అంటే ఎక్కడైనా మిస్ అయిన బిట్లు ఉంటే మనకి లెసన్లో ఇక్కడ కవర్ అవుతాయి అంతే. మ్యాక్సిమం కవర్ చేసాం లెసన్లో. ఎక్కడైనా అక్కడక్కడ బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపట్టలేం కదా, అందుకని బిట్స్ చెప్పాను. ఓకేనా? కీప్ వాచింగ్. ఇలాగే అప్పుడప్పుడు టాపిక్స్ అయినప్పుడు బిట్స్ కూడా చూద్దాము. ఓకేనా? యూజ్ అవుతాయి ఎగ్జామ్కి మనకి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.